డబుల్ మీనింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, వల్గర్ లాంగ్వేజ్ కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ మూవీలో వల్గర్ ఏం లేదు, మంచిగా అనిపించింది. అంటే మీకు ఏం నచ్చింది ఈ సినిమాలో? స్టోరీ పరంగా నచ్చిందా, లేకపోతే మీకు యాక్షన్ పరంగా నచ్చిందా, కామెడీ పరంగా నచ్చింది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ, ఫుల్ నవ్వుకోవడమే మొత్తం. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఇద్దరు కాదు మొత్తం నలుగురు ఉన్నారు దాంట్లో సినిమాలో. లాస్ట్ ఎండింగ్ లో ట్విస్టులు బాగున్నాయి, బాగుంది సినిమా. కనిపించింది, బాగుంది. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది, అన్ని బాగుంది. సింగిల్ అన్న, మళ్ళా సింగిలే, అందుకే సినిమా నచ్చింది. లాస్ట్ దాకా సింగిల్ హీరో. అందరూ బాగా చేసింది. ఇక ఎంతమంది హీరోయిన్లు వచ్చిన హీరో లాస్ట్ సింగిలే. ఎండింగ్ మాత్రం మామూలుగా లేదు, ట్విస్ట్ వేరే లెవెల్ గా మొత్తం. స్టోరీ పరంగా హీరో సింగిల్ ఉంటాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఆ కామెడీ క్యారెక్టర్, హీరో కమెడియన్ క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది, బాగుంది సినిమా. ఆ వెన్నెల కిషోర్ సాంగ్స్ అంతా ఏం లేవు కానీ ఓన్లీ కామెడీ మీద నడుస్తుంది సినిమా మొత్తం. ఫుల్ డిసప్పాయింట్ అయినా అన్న, అది ఎక్స్పెక్ట్ చేసి వస్తాం మొత్తం. మొత్తం మీమ్స్, మొత్తం ఇన్స్టాగ్రామ్ లో జోక్స్ చూసినట్టు ఉన్న సినిమా చూస్తే ఫుల్ నవ్వుకోవచ్చు సినిమా. వేరే లెవెల్ మొత్తం వాటి కోసం వచ్చినాం సినిమా. బ్లాక్ బస్టర్ అన్న, కామెడీ మొత్తం కామెడీ సినిమా. ఆల్రెడీ రాత్రి శ్రీకృష్ణానికి ఫోన్ చేశాడు, మొన్నే మంచి విష్ణుతో కొంచెం గొడవ అయింది, కాంట్రవర్సీ. సో దానికోసం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, రివ్యూ నువ్వే చెప్పాలయ్యా అన్నాడు. ఇందాక థియేటర్లో కూడా కలిసాడు అన్న శ్రీకృష్ణ అన్న. సో సినిమా అయితే చాలా బాగుంది. మనోడు యాక్చువల్గా బ్యాంక్ మేనేజరు. సో ట్రైన్లో ఒక అమ్మాయిని చూస్తాడు, తర్వాత హీరోని వేరే అమ్మాయి ఇష్టపడుతుంది. సో దాని ద్వారా ఫన్ క్రియేట్ అయ్యి క్లైమాక్స్ దాకా కూడా మనోడు సింగిల్గా మిగిలిపోతాడు. వెన్నెల కిషోర్ గారు ఫుల్ ఎంత చేశారు, చాలా ఫన్నీగా వర్కౌట్ ఉంది. ఇద్దరు అమ్మాయిలు కూడా బాగా చేశారు, ఇవానా అండ్ కీర్తి శర్మ. ఆ శివయ్య అన్న డైలాగ్ తీసేసి దేవుడా అని పెట్టాడు, మంచి గుడిసిపోవడం అన్న డైలాగ్ తీసేసి మట్టి గుడిసిపోవడం అని పెట్టాడు. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్. సామాజిక వర్గం అని మించి ఉంది సినిమా. సో కామెడీ పరంగా సినిమా బాగా వర్కౌట్ ఉంది, బాగా క్లిక్ అవుతుంది కూడా. ఎక్కడ బూతులు లేవు. డబుల్ మీనింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడ్డాడు సార్ శ్రీకృష్ణ అన్న. సో ఫైనల్గా మంచి హిట్ పడ్డట్టు శ్రీకృష్ణ అన్న. ఎలా ఉందండి సినిమా? అయితే చాలా బాగుందండి, మామూలుగా లేదు, ఎరగదీశారు. ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో హిలేరియస్గా ఉంటుంది, నవ్వుకుంటారు, పొట్ట చక్కలే కామెడీ ఉంటుందని చెప్పారో లోపల అదే జరుగుతుంది. మామూలు ఫన్ కాదనమాట. వెన్నెల కిషోర్ గారు, శ్రీకృష్ణ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ కామెడీ మటుకు మామూలుగా లేదు, పీక్స్. అండ్ కేతికా గారిది, ఇవానా గారి క్యారెక్టరైజేషన్స్, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక ఇంపార్టెంట్ రోల్, అది కూడా చాలా బాగుంది. సో సినిమా అయితే ఫుల్ ఆన్ ఫన్, నవ్వుకునే వాళ్ళకి నవ్వుకున్నంత. థియేటర్లో సింగిల్కి న్యాయం జరిగింది. చివరిలో సింగిల్స్ ఎంతకెళ్ళక మన ఆయన సింగిల్ 2కి లీడ్ ఇచ్చి వదిలిపెట్టారు. సింగిలే ఇలా ఉందంటే 2 మామూలుగా ఉండదు. ఇంకా ఆ సింగిల్ మింగిల్ అయ్యేది ఏమన్నా ఉంటుందేమో సింగిల్ 2లో మనం వేచి చూడాలి. బట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఆ ఫన్ జనరేట్ చేసిన విధానం అయితే ఆసం. అసలు గీతా ఆర్ట్స్ వాళ్ళు అండ్ డైరెక్టర్ కార్తిక్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకున్నారు. శ్రీవిష్ణు గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా థియేటర్లో సినిమాని బయటికి తీసుకెళ్ళిపోతారు, సినిమాని ఆడియన్స్తో తీసుకెళ్తారు అన్నారు. అదే జరుగుతుంది. ఒకసారి కాదు, రిపీట్గా ఫ్రెండ్స్తో మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. సో సామాజిక వర్గం తర్వాత శ్రీవిష్ణు నుంచి ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని మొత్తం డైలాగ్ బేస్డ్ నడుస్తుంది. స్టోరీ టైప్ కాదు, డైలాగ్ శ్రీవిష్ణు స్టైల్ కామెడీ. పక్క ఆల్మోస్ట్ అందరు హీరోస్ ని యూజ్ చేసుకున్నట్టు మొత్తం మీమ్ రిఫరెన్సెస్ అన్ని వాడేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక డైరెక్టర్ అయితే ఎలా తీస్తారు సినిమా, ఒక మీమ్స్ చూసి అట్లా ఆ టైప్ తీశారు డైలాగ్స్ మీద. సో మంచి హిట్ థియేటర్లో. నాకు సినిమాలో ఓన్లీ శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరే కనిపించారు. సినిమా మొత్తం 2 hours 7 minutes. మేజర్ ప్లస్ ఏంటంటే రన్ టైం చాలా షార్ట్గా. ఇంకొక 5-10 minutes ఎక్కువైనా బోర్ కొట్టేద్దేమో, కానీ పర్ఫెక్ట్ లేదు. నాకు సెకండ్ హాఫ్లో ఒక్క 5 minutes ఎమోషన్ ట్రై చేశారు, కానీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది.
మ్యాడ్ జాతిరత్నాలు ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో స్టోరీ బేస్డ్ కాకుండా ఫుల్ డైలాగ్ బేస్డ్ ఇది అట్లాంటి ఎంటర్టైనర్స్. సో ఓవరాల్ మూవీ అయితే బాగుంది, పక్కా చూడొచ్చు. నేను ఇంకో 2-3 సార్లు చూస్తాను. శ్రీ విష్ణుకి 100 crores క్లబ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మూవీ తోటి. అది ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మంచి సినిమాలు చూస్తున్నారు కాబట్టి చూస్తే మేబీ స్టోరీ అంటే సింపుల్ స్టోరీనే, బట్ అది స్టోరీ లాగా పెద్దగా అనిపించదు. ఓవరాల్గా ఏంటి అంటే విష్ణు గారి కామెడీ, వెన్నెల కిషోర్ అన్న కామెడీ, ఇవానాది కేతికా శర్మది కొన్ని పంచెస్, ఆ లవ్ స్టోరీ. కేతికా శర్మ కన్నా ఇవాన క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది, అంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది థియేటర్లో. అంటే అన్ని సినిమాల్లో స్టోరీ వెతకాల్సిన పని లేదు అని నా ఫీలింగ్ పర్సనల్గా. బట్ కంపల్సరీ చూడాలి అనే సినిమా అయితే నేను చెప్పను. సింగిల్స్ మాత్రం మస్ట్గా చూడండి, మీకు ఒక మోటివేషన్ వస్తుంది. సింగిల్గా బతికినా పర్లేదు రా బాబు, ఇలా మింగిలై బాధలు పడ్డం కన్నా అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్టోరీ లేకపోయినా కూడా ఆ క్రింజ్ కామెడీతో తీసుకెళ్ళిపోయారు సినిమాని. ఆ సాంగ్స్ కానీ అన్నీ నార్మల్గా ఉన్నా కూడా ఓవరాల్గా థియేటర్కి వచ్చినోడికి ఏం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. కూర్చున్నంతసేపు నవ్వించారు, అదైతే నేను చెప్పగలను. ఓవరాల్గా పర్లేదు, థియేటర్కి రండి, కొంచెం మా విష్ణుని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వెన్నెల కిషోర్ అన్న కామెడీ టైమింగ్ కన్నా ఆయన డ్యాన్స్ కుమ్మేశాడు అన్న. అసలు హీమేందో ఏదో వస్తుంది దాంట్లో, ఆ స్టెప్పులు ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. అవి అన్నీ ఉన్నాయన్న, ఏవి తీసేసినట్టు లేరు, బట్ ఎంజాయ్ చేస్తాం. అంటే ఏదో ఫన్ కోసం కాబట్టి ఓకే. మేమ్సే కాదు అన్ని క్రింజ్ కామెడీ అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. నేను చూడండి, నేను ఇంత అన్ని పైన బట్ట కింద పొట్ట మధ్యలో తెల్లని గుట్ట వచ్చి నేను ఇంత సింగిల్ గా ఉన్నాను, ఇంత హ్యాపీగా ఉన్నాను. రీజన్ సింగిల్ గా ఉండడానికి కారణం, సింగిల్ గా ఉన్నాను కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాను. సో సింగిల్ సినిమా చూసిన తర్వాత ఇక లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉంటేనే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా. మింగిల్ అవ్వాలనుకునే వాళ్ళు సింగిల్ సినిమా చూడండి. మీ 10th ఇంటర్ ఆ పోరీలన్నీ మీరు గెలికిన పోరీలు, మిమ్మల్ని గెలికిన పోరీలు అందరు గుర్తు వచ్చేసారు, వాళ్ళందరూ కనపడతారు. టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. వల్గారిటీ, శ్రీ విష్ణు సినిమాలు అంటే వల్గారిటీ ఉంటుంది, బూతులు ఉంటాయి అంటున్నారు. అంత వల్గారిటీ అయితే ఏం కనపడలేదు. ఇంటర్వెల్ తర్వాత కొంచెం ఎమోషనల్ డ్రామా కూడా కనెక్ట్ అవుతుంది. ఒక ఫాదర్ కూతురు ఆ టైం ఫ్యామిలీ టైప్లో చాలా బాగా అనిపించేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కోసం ఆ సీన్ చూడొచ్చు, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే పాటలు కూడా ఒక సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి చాలా బాగా అనిపించేస్తాయి. నార్మల్గా ఉంటాయి, హెవీగా ఊహించేసుకోవద్దు. అండ్ ఫైట్స్ కోసము కత్తులు నరుకోటాలు ఇటువంటి ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం అటువంటి ఆలోచించుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని రావద్దు. శ్రీ విష్ణు పరంగా చూడాలంటే ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది, మంచి సినిమా అని చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. పార్ట్ 2 కోసం కూడా చిన్న లింక్ ఇచ్చారు ఎండింగ్లో, హీరో హీరోయిన్కి ఏం జరుగుతుంది, పెళ్ళి అవుద్దా కాదా అని చెప్పేసి. సో ఆ సీన్ కోసము అయితేదేమో ఏం జరుగుతుందో అని అనుకునే లోపల 2-3 వచ్చేసి 10th పోరి, ఇంటర్ పోరి వచ్చేసి అంత కజిబిజ్ చేసి పడేశారు. ఆడ కూడా కామెడీ అనిపిస్తుంది. అలాగే శ్రీ విష్ణుతో పాటు సినిమా త్రూ అవుట్ మనడు వెన్నెల కిషోర్ ఉంటాడు. సో ఇద్దరి కామెడీ అల్టిమేట్ కామెడీ అనమాట.